హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్, పేపర్ కటింగ్ చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, క్లిక్ చేయకోకుండా. ఈ పేపర్ కటింగ్ కనుక మీరు చూసారంటే వెంటనే బ్లౌజ్ కటింగ్ అన్నది అరగంటలో నేర్చుకోవచ్చు. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్దాం. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం పేపర్ కటింగ్ గా చేస్తున్నాము. ఇలాగా 2 మడతలు వచ్చేటట్టుగా లైనింగ్ ఇలా ఉంటుంది. దీన్ని ఇలా 2 మడతలు వచ్చేటట్టుగా వేసుకోవాలి. ఈ పేపర్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఖర్చులు మనకు ఆపోజిట్ లో ఉండేటట్టు ఉండాలి. ఇప్పుడు కిందని ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు ఖర్చు తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. చూడండి, ఇక్కడ మన ఉక్స్ పట్టి దగ్గర నుండి ఉక్స్ పట్టి దగ్గర నుండి కొద్దిగా ఇలాగా బ్లౌజ్ ని ఇలా కొలుచుకుంటూ కొద్దిగా ఇలాగా టేప్ ని ఇలా పట్టుకొని బ్లౌజ్ ని ఇలా కొలవాలి. ఇక్కడ కాజా పట్టిని కొలవకూడదండి. కాజా పట్టిని ఇలాగా క్లోజ్ చేసి కాజా పట్టిని ఇలా క్లోజ్ చేస్తే 31.5 వచ్చింది. బ్లౌజ్ లూజ్, నడుము లూజ్ 31.5 వచ్చింది. ఇక్కడ ఒక చిన్న పేపర్ తీసుకొని నడుము లూజు 31.5 కదా, 31.5కి హాఫ్ ఇంచ్ కలుపుకొని 32 ఇంచులు నడుము లూజు. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు చూసుకోవడానికి బ్లౌజ్ బ్యాక్ సైడ్ తీసుకొని ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని బ్యాక్ టక్స్ ఉంటాయి, టక్స్ దగ్గర ఇలా పట్టుకున్నారంటే బ్లౌజ్ యొక్క పొడవు వస్తుంది. ఇక్కడ నుండి ఇలా టేప్ ని ఇలా పట్టుకుంటే చిన్నది లాగి పట్టుకోవాలండి. కరెక్ట్ గా 14.5 వచ్చింది. బ్లౌజ్ పొడవు 14.5. పొడవు ఇక్కడ ఒక పేపర్ మీద రాసుకోండి. పొడవు 14.5 ఇలా రాసుకుంటే ఈ 2 కొలతలు సరిపోతాయని మనం బ్లౌజ్ కట్ చేయడానికి. ఇక్కడ మనం రాసుకున్నాం కదా, నడుము లూజు 32లోని 4వ భాగం తీసి మనం మార్క్ చేసుకోవాలి. 32లో 4వ భాగం ఎలా తీసుకోవాలంటే 32లోని సగం 16లో సగం 8 అంటే 8 ఇంచీలు నడుము దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడైతే హాఫ్ ఇంచ్ అన్నది ఖర్చు కోసం మార్క్ చేసుకున్నామో దానిపైన కరెక్ట్గా 8 ఇంచీలు, కరెక్ట్గా 8 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు ఇక్కడ మనం మార్క్ చేస్తాం కదా, పొడవు 14.5 ఇక్కడ మార్క్ చేసుకున్నాం. కరెక్ట్ గా మనం ఎక్కడైతే హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేస్తామో దానిపైన 14.5 దగ్గర ఒక మార్క్ చేయాలి. ఇటు సైడ్ కూడా ఇక్కడ కూడా మనం ఎక్కడైతే 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా, అక్కడికి ఎంత ఉందో చూసి కరెక్ట్ గా అక్కడ కూడా 14.5 ఒక మార్క్ చేసి ఇక్కడ ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాం. షోల్డర్ ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది
30 లోపు ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ అండి, 30 పైన ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే 32 ఇంచులు నడుము లూజ్ ఉంది కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్. అందుకని మనం నెక్ కోసం 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేయాలి. షోల్డర్ కోసం 3 ఇంచులు తీసుకోవాలి. ఇది ఎక్కడ తీసుకోవాలంటే మనం కరెక్ట్ గా 14.5 ఇంచులు పొడుగు దగ్గర మార్క్ చేసి 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, అక్కడ నుండి మనం 2.5 నెక్ కోసం 3 ఇంచులు షోల్డర్ కోసం మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే, అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే నెక్ కోసం 2 ఇంచులు షోల్డర్ కోసం 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుండి కరెక్ట్ గా 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోలేదు, ఎందుకంటే చెంక దింపు కోసం, చెంక రౌండ్ కోసం. ఇప్పుడు పైనుండి షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్ గా మనం 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేసాం కదా, అదే 5.5 ఇక్కడ ఉండేటట్టు, ఎందుకంటే లైన్ స్ట్రైట్ గా వచ్చిందో లేదో అని కరెక్ట్ గా 5.5 దగ్గర ఒక మార్క్ చేసి మళ్ళీ చివరి నుండి కూడా కరెక్ట్ గా 6 ఇంచులకి ఒక మార్క్ కాన చేయాలి. ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం. చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్. ఇలా మార్క్ చేస్తాం. ఇప్పుడు చెంక రౌండ్ కోసం 1.5 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసి ఈ కార్నర్ లోని ఇలాగా ఒక మార్క్ అనేది చేయాలి. కార్నర్ లో చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ మనం చెంక దింపు కోసం 6 ఇంచులు తీసుకున్నాం కదా, కరెక్ట్ గా అక్కడ అదే లైన్ లోని చెస్ట్ లూజ్ అలా తీసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మనం నడుము లూజ్ లో 4వ భాగం 8 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు 8 ఇంచులకి 1.5 ఇంచు కలుపుకుంటే 9.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 9.5 దగ్గర ఒక మార్క్ చేసి 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేయాలి. అదే చిన్న సైజుకి అయితే చెస్ట్ లూజ్ 30 లోపు ఉంటే 1 ఇంచు తీసుకుంటే సరిపోద్ది. నడుము లూజ్ 4వ భాగానికి 1 ఇంచు తీసుకుంటే సరిపోద్ది. కానీ మనం పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి మనం తీసుకున్న నడుము లూజ్ కి 1.5 తీసుకుంటే చెస్ట్ లైన్ అన్నది బాగుంటది, బాగా నీట్ గా వస్తుంది షేప్ అన్నది. ఇప్పుడు వీటిని డ్రా చేసుకున్నాం. ఇక్కడ ఖర్చుల కోసం మనం డ్రా చేస్తాం కదా, ఇక్కడ ఒక లైన్ అన్నది ఇలా డ్రా చేసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు బాగా అర్థమవుతుంది. చాలా సింపుల్ గా చెప్తున్నాను. ఇక్కడ చెంక లూజ్ దగ్గర 1.5 దగ్గర మార్క్ చేస్తాం కదా కార్నర్ లోనే, అక్కడ నుండి ఇలాంటి కరువు స్క్వేర్ ఒకటి తీసుకుని కరెక్ట్ గా ఎక్కడైతే మనం 2 ఇంచుల ఖర్చు కోసం చేసామో అక్కడ నుండి ఈ లోపలికి ఇలాగా 1.5 దగ్గర ఇలా కలుపుకుంటూ మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇది కరెక్ట్ గా వచ్చింది లేదో చూడడానికి ఇక్కడ మనం నడుము లూజ్ లో 4వ భాగం 8 ఇంచులు తీసుకున్నాం కదా, అది 8 ఇంచులు ఇక్కడ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ మనం 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కదా షోల్డర్ దగ్గర, ఈ 1/2 ఇంచు వదిలేసి కింద నుండి ఇలాగా టేప్ ని ఇలా పట్టుకుని కొంచెం కొంచెంగా ఇలా కొలుచుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, కరెక్ట్ గా 8 ఇంచుల దగ్గర 8 ఇంచులు వచ్చింది, అంటే కరెక్ట్ గా సరిపోయింది. అంతేనండి బ్లౌజ్ కటింగ్, చాలా సింపుల్. ఇప్పుడు ఒకసారి కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నడుము ఎంత ఉంది అన్నది ఒకసారి మనం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా కింద బ్యాక్ బెల్ట్ కోసం, అక్కడ నుంచి కరెక్ట్ గా కొలత బ్లౌజ్ ని ఇలా పెట్టుకుని ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక చిన్న మార్క్ అన్నది చెయ్యాలి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి. ఇది బాగా డీప్ నెక్ అండి, బాగా డీప్ నెక్ కట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం కదా, చెక్క దగ్గర 2.5 ఇంచులు పైన తీసుకున్నాం కాబట్టి కిందన 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే మనకు రౌండ్ అన్నది కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ 3 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాం కదా, ఇక్కడ ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. అదే విధంగా పైనుండి కూడా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. అది స్క్వేర్ అయితే ఇలా ఉంచేసుకోవచ్చండి, కానీ మనం రౌండ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా కరువు స్క్వేర్ ఒకటి తీసుకుని ఇలాగ పెట్టుకొని దీన్ని ఇలాగా ఒక లైన్ అన్నది డ్రా చేశారంటే రౌండ్ అన్నది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ నడుము లూజు
అంటే 3:30 ఉంటుంది. అంటే బాగా డీప్ కట్ చేస్తున్నాం మనం. బ్లౌజ్ అనేది చాలా డీప్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాము. ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకున్నాం అండి. అంతే, బ్యాక్ పార్ట్ ఏదో అయిపోయింది. ఇక్కడ మనం నెక్ అన్నది ఫ్రంట్ పార్ట్ తీసాక అప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఎలాగైతే మనం మార్క్ చేస్తామో అదే విధంగా ఇలాగా అంతేనండి. పేపర్ అని కాదు, బ్లౌజ్ అయినా సరే అంతే కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేయాలండి. బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, బ్యాక్ సైడ్ డాట్స్. ఆ డాట్స్ కోసం ఈ చివరి నుండి మనం ఎక్కడైతే చెస్ట్ లూజ్ తీసుకున్నామో అక్కడ ఒక ఫోల్డింగ్ అన్న చేసి ఇలాగా ఒక ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ ఒక మడత వస్తుంది. ఈ మడత దగ్గర కరెక్ట్ గా లైన్ అన్నది డ్రా చేసుకుంటారంటే బ్యాక్ టక్స్ అన్నవి కరెక్ట్ గా వచ్చేస్తాయి. ఇదే లైన్ మీద ఒక లైన్ అన్నది డ్రా చేయండి. ఇది బ్యాక్ డాట్స్ పొడవు ఎంత ఉండాలంటే ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడవును కొలవాలండి. మనం టోటల్ గా బ్లౌజ్ యొక్క పొడవు 15.5 15.5 అలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం బ్యాక్ డాట్స్ కోసం 4.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. కరెక్ట్ గా 4.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అదే 15 కంటే లోపు వచ్చింది అనుకోండి బ్లౌజ్ యొక్క పొడవు ఖర్చులతో కలిపి, అప్పుడు 4 ఇంచులు ఉండేటట్టే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 15 ఇంచుల కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కనుక 4.5కి మార్క్ చేసుకుంటే బ్యాక్ సైడ్ డాట్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటాయి. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. అయితే మీరు చూసారు కదా బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు వీటిని ఇక్కడ మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఇక్కడ టక్స్ అన్నవి పెట్టుకోవాలండి. టక్స్ అన్నవి కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక స్టక్ అన్న పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ డాట్స్ కోసం కూడా ఎక్కడైతే మనం మార్క్ చేస్తామో అక్కడ కూడా ఒక టక్ అన్నది ఇవ్వాలి. ఇలా ఇస్తే మనకి స్టిచ్చింగ్ అన్నది బాగా వస్తుంది. చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందామండి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. అంచులు మనకు ఆపోజిట్ లో ఉండేటట్టు చూసుకొని ఇక్కడ చివర ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా మార్క్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని కొలత బ్లౌజ్ కి హ్యాండ్ పొడవు ఎంత ఉందన్నది బ్యాక్ సైడ్ తీసుకోవాలండి, ఫ్రంట్ సైడ్ తీసుకోకూడదు. కరెక్ట్ గా ఇక్కడ ఎక్కడైతే మనం హాఫ్ ఇంచ్ లైన్ తీసుకున్నామో అక్కడ ఇలా బ్లౌజ్ ని పెట్టుకుని ఇక్కడ ఇలా చివరి ఇలా లాగారండి. షోల్డర్ దగ్గర కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక మార్క్ అనేది చేయాలి. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ అనేది చేయాలి. చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుద్దాం. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 5.5 వచ్చిందండి. హాఫ్ ఇంచ్ ఖర్చుతో కోసం తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందంటే కరెక్ట్ గా 7 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఒకసారి కొలుద్దామండి. కరెక్ట్ గా 5.30 ఉంది. అదే 5.30ని ఇక్కడ కూడా మనం డ్రా చేసుకున్నాం, ఒక లైన్ లాగా డ్రా చేసుకున్నాం. చాలా సింపుల్ అండి. హ్యాండ్ కటింగ్ కూడా ఖర్చుతో కలిపి 5.30 వచ్చింది కదా, 5.30ని ఇక్కడ డ్రా చేసుకున్నాం ఒక లైన్ లాగా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, హ్యాండ్ లూజు 7 ఇంచులు, ఖర్చు కోసం ఒక 2 ఇంచులు కలుపుకోవాలి. 2 ఇంచుల దగ్గర మార్క్ చేసి, ఎందుకంటే నడుము లూజ్ లో 4 భాగం 8 ఇంచులు వచ్చింది కదా, అదే 8 ఇంచులు మన చెంక రౌండ్ తీసుకుని సరిపోద్ది. ఈ 8 ఇంచులు ఎక్కడ తీసుకోవాలంటే పైనుండి కరెక్ట్ గా, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 దగ్గర ఒక మార్క్ చేయండి. ఇక్కడ ఇలాగా ఒక లైన్ అన్నది డ్రా చేయాలి. ఇక్కడ నుండి చెంక లూజు కరెక్ట్ గా
8 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం ఒక 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుండి 1.5 దగ్గర ఒక మార్క్ చేయండి, ఎందుకంటే రౌండ్ తిరగడానికి 1.5 దగ్గర ఒక మార్క్ చేసి ఇప్పుడు మనం చెంక లూజు 8 ఇంచులు తీసుకున్నాం కదా, దానికి లైన్ కి ఇలా క్రాస్ గా కలిపేయండి. ఇలా క్రాస్ గా కలిపేశాక ఇక్కడ నుండి ఒక పావుంచి కిందకి ఇలా తీసుకొని ఇలా ఈ లైన్ అన్నది ఇలా కొంచెం కొంచెంగా ఇలా ఈ లైన్ అన్నది కొంచెం కొంచెంగా ఇందులో కలిపేయాలి. అంతేనండి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్నాం కదా 2 ఇంచుల్ని డ్రా చేయండి. అంతేనండి, చెంక రౌండ్ అయితే వస్తుంది కదా, దీన్ని కట్ చేసుకుందాం అండి. హ్యాండ్ కటింగ్ కూడా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసుకుందాం. దీనికి కూడా టక్స్ పెట్టుకోవాలండి. హ్యాండ్ సెంటర్ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా 2 ఇంచులు, ఈ 2 ఇంచుల దగ్గర కూడా ఒక టగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కి ఒక వైపు లోతు తీసుకోవాలండి. హ్యాండ్ కి లోతు తీసుకోవడానికి ఇలా హ్యాండ్ ఇలా పెట్టుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసాం కదా, ఈ 2 ఇంచులు తీసుకుని వెళ్ళి ఇక్కడ హ్యాండ్ సెంటర్ ను కూడా ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ రెండింటిని కలిపి ఇక్కడ ఇలా మడత పెట్టారంటే ఇక్కడ ఒక మడతలాగా వస్తుంది. ఈ మడత దగ్గర ఒక లైన్ అన్నది డ్రా చేసుకుని ఇక్కడ 1.30 ఇంచు ఉండేటట్టుగా కరెక్ట్ గా మార్క్ చేసుకున్నారంటే చెంకలో ముడతలు అవి రావండి, కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర నుండి కొంచెం కొంచెంగా ఇలాగా ఈ 30 ఇంచు కలుపుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుండి అలా కొంచెం కొంచెం ఇలా సెంటర్ కి కలిపేయాలి. అంతేనండి, లోతు తీసుకోవడం. ఇప్పుడు దీన్ని ఇలాగా సేమ్ ఎలాగైతే మార్క్ చేసామో అదే విధంగా ఇలా కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఒక చిన్న టగ్ అనేది పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇటు సైడ్ లోతు అన్నది తీసుకున్నాం కదా, అందుకోసమని ఇక్కడ ఒక టగ్ అన్నది పెట్టుకోవాలి. అంతేనండి, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ కటింగ్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలాగా క్రాస్ గా ఉండేటట్టు బ్యాక్ పార్ట్ ని పెట్టుకుని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ ని తీసివేయాలి. ఇప్పుడు ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇప్పుడు ఇందులో నుండి 2 ఇంచులు తగ్గించుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ సేఫ్ బెల్ట్ వస్తుంది కనుక బ్యాక్ పార్ట్ నుండి 2 ఇంచులు తగ్గించుకోవాలి. అంటే 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ అన్నది చేసుకోండి. ఇలా 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుని లైన్ అన్నది డ్రా చేసుకుందాం. రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కడైతే మనం 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నామో 2 ఇంచుల కంటే పైన 1 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 2 ఇంచులు మనం మార్క్ చేసుకున్నాం కదా, దానిపైన 1 ఇంచు దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు చెంక రౌండ్ కోసం కరెక్ట్ గా 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ అనేది చేసి ఇక్కడ ఇలాగా ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా, అందుకోసం ఇక్కడ ఇలాగా కరెక్ట్ గా 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసి ఇలా కలిపేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనం బ్యాక్ సైడ్ చెంక రౌండ్ కదా, బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి.
ఇక్కడ కరెక్ట్ టేప్ తీసి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేయండి. ఈ 1/2 ఇంచు ఇలాగా కలిపేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా కలిపేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ ఎంత తీసుకోవాలన్నది ఒకసారి చూద్దామండి. ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు తీసుకుని అదే నెక్కను కొలవాలండి. ఉక్స్ పట్టి వైపు కొలవాలి, కాజా పట్టి వైపు కొలవకూడదు, ఎక్కువ వస్తుంది. ఉక్స్ పట్టి వైపు తీసుకుని హ్యాండ్ అని ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ ఇలా పట్టుకుని ఫ్రంట్ పార్ట్ ఎక్కడికి వస్తుంది నెక్ అన్నది చూసుకొని అక్కడ ఒక మార్క్ అన్నది చేయాలి. నెక్ మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం షోల్డర్ దగ్గరికి వచ్చి కోసం 1/2 ఇంచుకు మార్క్ చేసాం కదా, ఈ 1/2 ఇంచు కొలవకూడదండి, దాని కిందన పెట్టుకొని చూడాలి. ఇప్పుడు చూస్తే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ ఇక్కడికి వచ్చింది. దీనికంటే ఒక 1/4 ఇంచ్ పైకి తీసుకోవాలి. పైన మనం నెక్ దగ్గర 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కింద రౌండ్ షేప్ కోసం 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకుని ఇక్కడ నుండి లైన్ అన్నది డ్రా చేసుకున్నాం. ఇలాగా లైన్ అన్నది స్క్వేర్ కావాలి తెలుగు ఉంచేసుకోవచ్చండి. అదే రౌండ్ కావాలంటే ఇలాగా కరువు స్క్వేర్ పెట్టుకొని ఇలాగ ఒక లైన్ అన్నది డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఈజీగా తీసుకున్నామో. ఇక్కడ ఇప్పుడు మనం ఎక్కడైతే 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నామో ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి కరెక్ట్ గా టక్స్ వేసుకోవడానికి ఫ్రంట్ టక్స్ అన్న వేసుకోవడానికి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుండి 3 ఇంచులకి ఒక మార్క్ అన్నది చేసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, అందుకని 3 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే క్లాత్ అన్నది ఫోల్డింగ్ మీద ఉంది కనుక ఇటువైపు 1.5 ఇటువైపు 1.5 వస్తుంది. అందుకని 3 ఇంచులు తీసుకుని కింద సైడ్ 1 ఇంచ్ ఉండేటట్టుగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకండి, అందుకని 1 ఇంచ్ కింద కూడా డ్రా చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర కూడా ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకుని ఈ చివర ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అన్నది చేయండి. ఇప్పుడు ఈ లైన్స్ ని ఎక్కడైతే మనం డ్రా చేసామో ఈ లైన్స్ ని ఇలాగా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఇలాగా మనం ఎక్కడైతే 1/2 ఇంచ్ తీసుకున్నామో అక్కడికి ఇలా కలిపేస్తే రౌండ్ వచ్చేస్తుంది. అంతేనండి, డాట్స్ కోసం మార్క్ చేసుకోవడం చాలా సింపుల్. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం, అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కొంచెం తక్కువ తీసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు లూజ్ రాకోకుండా అంటే టైట్ గా ఉండకోకుండా షేప్ అన్నది పర్ఫెక్ట్ గా ఉండడానికి ఇటు సైడ్ మనం ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి. పెంచుకుంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు బాగా వస్తుందండి, షేప్ స్ట్రైట్ గా ఉంటది. ఇక్కడ నుండి ఇలాగా క్రాస్ గా కలుపుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా కిందనని, పైన 1/2 ఇంచ్ తీసుకోకూడదండి, ఆ కార్నర్ నుండి మాత్రమే తీసుకోవాలి. ఇలా దీన్ని కలిపిసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ కింద ఉండేటట్టు ఇలా డ్రా చేసుకున్నారంటే ఖర్చు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర నుండి ఈ కిందకి ఇక్కడ మార్క్ చేసాం కదా ఉక్స్ పట్టి కాజీ పట్టి వైపు ఒక 1/4 ఇంచ్ ఉండేటట్టు చిన్న లైన్ అనేది డ్రా చేయండి. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజీ పట్టి వస్తుంది కదా, దాని ఖర్చు కోసం వస్తుంది. ఇప్పుడు ఇవి డ్రా చేసుకున్నాం కదా, ఇది కరెక్ట్ గా 2.5 లేదా 3 ఇంచుల వరకు కూడా పెట్టొచ్చు. ఎందుకంటే ఇది హెవీ చెస్ట్ కనుక 3 ఇంచులు తీసుకుంటున్నాను. 3 ఇంచుల దగ్గర నుండి ఇలాగా ఒక మార్క్ అన్నది చేసుకోండి. ఇక్కడ నుండి 1.5 ఉండేటట్టుగా 1.5 ఒక మార్క్ చేయండి. అదే ఇక్కడ నుండి మళ్ళీ 1.5 మార్క్ చేయాలి. ఎందుకంటే చెంక రౌండ్ తీసుకుంటాం కదా, అందుకని ఇలా 3 వైపులు కూడా 1.5 ఉండేటట్టుగా చూసుకోవాలి.
అంతేనండి. ఇలా 3 వైపులు 1.5 ఉండేటట్టు చూసుకుంటే కరెక్ట్గా మనకి ఫ్రంట్ టక్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇక్కడేమో దీన్ని ఇలా మడత పెట్టి తీసుకోవాలి, అది కూడా చూపిస్తాను. ఇక్కడండి చెంక రౌండ్ అన్నది ఇలా డ్రా చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి, కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎలాగైతే మోక్ చేస్తామో అదే విధంగా లోతు వైపు కూడా ఇలా కట్ చేసుకుంటే మనకి అంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఖర్చు తీసుకున్న దగ్గర టక్స్ అన్నవి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టక్స్ పెట్టుకోండి. అలాగే మనం ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం టక్స్ కోసం మోక్ చేస్తాం కదా, ఇక్కడ కూడా చిన్న టక్స్ అన్నవి ఇలా టక్స్ పెట్టుకుంటా. ఇక్కడ 3వ డాట్ వేసేటప్పుడు చెంక దగ్గర కరెక్ట్గా ఎక్కడైతే చెంక రౌండ్ తిరుగుతుందో అక్కడే టక్ అన్నది పెట్టుకోవాలి. ఇలా మనం ఇక్కడ టక్స్ పెట్టుకునేటప్పుడు క్లాత్ అయినా పేపర్ అయినా సరే సమానంగా ఉండే దగ్గర చూసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకున్నామంటే రౌండ్ తిరిగే దగ్గర ఫ్రంట్ షేప్ అన్నది పర్ఫెక్ట్ గా వస్తుందండి, డాట్స్ అన్నవి. ఇప్పుడు ఇక్కడ 3వ డాట్ తీసుకునేటప్పుడు ఇక్కడ నుండి క్లాత్ ని ఇక్కడ పైన నెక్క కోసం ఒక 1/2 ఇంచ్ కొచ్చి వదిలేసి ఇక్కడ నుండి ఈ క్లాత్ ని ఇలాగా మడత పెట్టారంటే కరెక్ట్గా ఇది ఎక్కడ తీసుకోవాలన్నది వస్తుంది. ఇక్కడ ఒక చిన్న టగ్ ఇవ్వాలి. ఇదిగోండి ఇక్కడ ఎదులా వచ్చింది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్తో ఇలా కుట్టామంటే షేప్ అన్నది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. చాలా సింపుల్ అండి అసలు. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఉండేటట్టుగా ఫ్రంట్ తీసుకోవాలి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందాం అండి. షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ ఎంత వరకు ఉందో ఒకసారి మాక్ చేసుకుని అంతే షేప్ బెల్ట్ పొడుగు తీసుకుని సరిపోద్ది. చూసారు కదా పొడుగు దగ్గర మాక్ చేశాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 3.5 ఉండేటట్టు మాక్ చేయండి. ఇటు సైడ్ అంచుల వైపు కరెక్ట్ గా 3 ఇంచులు ఉంటే సరిపోద్ది. 3 ఇంచుల దగ్గర ఒక మాక్ చేయండి. 3 ఇంచుల దగ్గర ఒక మాక్ చేశాక ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర 3.5 మనం తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కరెక్ట్ గా 4 ఇంచులకి ఒక మార్క్ అనేది చేయండి. కరెక్ట్ గా 4 ఇంచులు ఉంటే దగ్గర ఒక మార్క్ చేసి ఇక్కడ ఒక లైన్ అన్నది డ్రా చేసుకుందాం. షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇలా కానీ చేసినట్లయితే. 3 ఇంచులకి ఒక మార్క్ చేశాం కదా. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 3.5 పొడుగు తీసుకున్నాను. ఖర్చుల వైపు 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ఎక్కడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి తీసుకున్నామో అక్కడ నుండి 4 ఇంచులకి సెంటర్ ఒక మార్క్ చేసి ఇక్కడ 2.30 వచ్చేటట్టుగా ఇక్కడ ఒక మార్క్ అన్నది చేసుకోవాలి. ఎందుకంటే షేప్ అన్నది పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇప్పుడు ఇలాగ దీన్ని కొద్దిగా ఆ మార్కింగ్ ఇలాగా కలిపేసుకున్నారంటే షేప్ అన్నది కరెక్ట్ గా వస్తుంది. అంతేనండి, షేప్ బెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. అంతే చూసారు కదా షేప్ బెల్ట్ అన్నది వచ్చింది. ఇటు సైడ్ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి అని తెలియడం కోసం
ఇక్కడ ఒక చిన్న టగ్ అన్నది పెట్టుకోవాలి. కరెక్ట్గా చూసారా సీట్ ఎలా తిరుగుతుందో. అంతేనండి, ఉక్స్పట్టి కాజా పట్టేది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ బెల్ట్ కోసం కరెక్ట్గా 1.5 ఇంచు ఉండేటట్టు మోక్ చేసుకుని ఇది ఇలాగా కట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ బెల్ట్ వేస్తాం కదా, బ్యాక్ బెల్ట్, దానికోసం 1.5 ఇంచు ఉండేటట్టుగా చూసారు కదా. బ్యాక్ బెల్ట్ కోసం 1.5 ఇంచు ఉండేటట్టుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ ఉక్స్పట్టి కాజా పట్టి వైపు 3 ఇంచులు ఉండేటట్టుగా ఒక మోక్ చేసుకుని అక్కడ కట్ చేసుకున్నాం ఉక్స్పట్టి కాజా పట్టి కోసం. ఇలాగా 3 ఇంచులు చేసి ఒక మోక్ చేసుకుని ఉక్స్పట్టి కాజా పట్టి ఎంత పొడి ఉంటుందో చూసుకుని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఉక్స్పట్టి కాజా పట్టి అయితే ఇలా తీసుకోవాలి. 2 వస్తాయి, పేపర్ కనుక ఎక్స్ట్రా వచ్చాయి, 2 వేసుకొని సరిపోతాయి. ఇప్పుడు మెడపట్టి ఎలా వేసుకోవాలో చూద్దాము. మెడపట్టి కోసం ఇలాగా క్రాస్ గా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. దీనికి స్ట్రైట్ గా వేయకూడదండి. మెడపట్టి అన్నది ఇలా క్రాస్ గానే వేయాలి. ఇక్కడ నుండి స్కేల్ ఎంతైతే వెడల్పు ఉందో స్కేల్ వెడల్పున ఇలా డ్రా చేసుకోవాలి. ఖచ్చితంగా క్రాస్ తీసుకుంటేనే రౌండ్ అన్నది బాగా తిరుగుతుంది. ఇలాగా మనకి క్లాత్ ఎంత ఉంటే అంత ఇలాగ మాక్ చేసుకుని వీటిని ఇలాగ ఎలాగైతే మాక్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకున్నామంటే చూసారు కదా, మెడపీసులు ఇలా కట్ చేసుకున్నారంటే రౌండ్ అన్నది బాగా తిరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలన్నది కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో కోసం కూడా కామెంట్ చేయండి. ఇలా తీసుకున్నారంటే సరిపోద్దండి. పేపర్స్ కనుక జాగ్రత్తగా ఉంచారంటే ఒకే కొలత బ్లౌజులు అయితే ఈ పేపర్ పెట్టి కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. చూసారు కదా, ఇవన్నీ మనం కట్ చేసుకున్నాం. ఇవి మెడ పీసులు చూసారు కదండి. బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే బ్లౌజ్ ఎలా అయితే కట్ చేయాలో అంత పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, అన్నిటి మీద కూడా రాశాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్స్, ఇది సీట్ బెల్ట్, ఇది బ్యాక్ బెల్ట్, ఇది ఉక్స్ పట్టి, కాజా పట్టి, ఇది మెడ పీసులు. ఇవి ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ అంటే. చూసారు కదా, అన్ని కూడా చాలా వివరంగా చెప్పాను. ఈ వీడియో అంతా కూడా చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ రావడానికి. అలాగే ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ కూడా నాకు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.